నమస్కారం సార్. థ్యాంక్ యూ మిస్టర్ ప్రభాకర్. మీకున్న బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మేం పిలవగానే కాదనకుండా రెఫరీగా మా కాలేజీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ సార్. ముక్తాదేవి గారి కాలేజ్ నుంచి ఇన్విటేషన్ వస్తే కాదనడం కరెక్ట్ కాదనుకున్నాను, వెంటనే వచ్చేసాను. అది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. టీమ్ కెప్టెన్ నమస్తే. భూమి, నాగా టీమ్. భూమి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ నందిక. హలో సార్. గరుడ టీమ్. హాయ్ నందిక, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ప్రభాకర్ సార్. సార్ హీస్ విరాట్. హాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అనన్య. హాయ్ సార్. హిందూ. హలో సార్. అరోరా. ఆల్ ది బెస్ట్. హాయ్ సార్. బిందు. హాయ్ సార్. సింధు. హలో ఆల్ ది సార్. బెస్ట్. షర్మిల. Good luck. హాయ్ సార్. కళ్యాణి. హలో సార్. థ్యాంక్ యూ. మా టీమ్ సార్. కొండమ్మ. హాయ్, తను డింకి. ఆల్ ది బెస్ట్. తను రింకి. హాయ్ All the సార్. best. చరణ్. హలో సార్. గుడ్ లక్. సుధాకర్ సార్. హలో సార్. మీరు కూడా ఆడుతున్నారా? రేలంగి మాస్టర్. నమస్కారం సార్. ఆల్ ది బెస్ట్ సార్. అంజీ. హాయ్ సార్. ఆల్ ది బెస్ట్. శివరంజని. హలో ఆల్ ది బెస్ట్. గుడ్. ఇదేంటి షూ లేకుండానే కబడ్డీ ఆడుతున్నారు? మాకంత స్తోమత లేదు సార్. అయ్యో, టైం కూడా లేదే. లేదంటే మీ ఇద్దరికి నేనే తెప్పించుండేవాడిని. అయ్యో పర్వాలేదు ప్రభాకర్ సార్. మట్టి తొక్కిన పాదాలు మనిషి తొక్కితే ఏటవుతాయి? నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది భూమి. ఆడు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మ్యాచ్ రూల్స్ తెలుసు కదా? తెలుసు తెలుసు సార్. గుడ్. టాస్క్ వెళ్ళిపోదాం. హెడ్స్ అండ్ టేల్స్ సెలెక్ట్ చేసుకోండి. హెడ్స్. హెడ్స్. దానికి కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువ, అందుకే హెడ్ కోరుకుంటుంది. నీకు మిగిలింది తోకేగా, కోతిలాగా. ఏయ్, అదే టేలు మిగిలింది అన్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,